తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. కుందేరు ప్రక్షాళనకు తీసుకున్న చర్యలు అసంపూర్తి. ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నాయకులు చీరాల కుందేరు ప్రక్షాళనకు తీసుకున్న చర్యలు అసంపూర్తిగా ఉన్నాయని, ముఖ్యంగా కేఎస్ఆర్ హ్యాండ్ లూమ్స్ కోర్టు పరిసర ప్రాంతాలలో ఎక్కడి మురుగు నీరు అక్కడే నిలిచిపోయి సన్న చిన్నకారు రైతులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నాయకులు కాటి మార్క్ మాట్లాడుతూ, కుందేరును ఇటీవల కొంత ప్రక్షాళన చేశారు, కానీ ఈ ప్రాంతంలో ఏ విధమైన చర్యలు చేపట్టలేదు. ఎక్కడి మురుగునీరు అక్కడే నిలిచిపోయి దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. కొత్తపేట, పేరాల పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రజలు నానా రోగాల బారిన పడుతున్నారు. అంతేకాదు, భూగర్భ జలాలు సైతం కలుషితమవుతున్నాయి. స్నాన పానాదులు చేయడానికి కూడా వెనుకాడవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరవకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నాయకులు రామేశ్వరం కుమార్, యాసం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు అంతకుముందు తీసుకొని అక్కడే వేసేవాడు, ఇప్పుడు డైరెక్ట్ దీంట్లో వేస్తున్నాడు. అది బ్లాక్ చేసేవాడు, కాలు చేసేవాడు కదా, వాడి అర్థం తీసుకొచ్చినాడు, బండి మీద తీసుకొస్తున్నాడు, దొలిచ్చేస్తున్నాడు, వెళ్ళిపో. అదే ప్రచారం చీరాల నియోజకవర్గ ప్రజాగానికి జై భీములు. మిత్రులారా, మనం ఎప్పటి నుంచో ఈ కుందేరుని ప్రక్షాళన చేసి కుందేరుని
సాగు దానికి అదేవిధంగా పారుదల ఉండే విధంగా చేయాలని అనేక వినతులు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఈ కుందేరులో ఉన్న పట్టణంలోంచి మురికంతా కుందేరులో చేరుతుంది. కుందేరులో తీగిపోవటం వల్ల ఈ మురికంతా పైకి పెరగటం వల్ల ఈ కుందేరులో పట్టభూములు ఉన్న లంకల్లోకి ఈ మురికి చేరటం వల్ల లంకలో పెంచుకున్న పశుగ్రాసం అంతా నాశనం అయిపోతుంది, కలుషితం అయిపోతుంది, అది విషతుల్యం అవుతుంది. అంతేకాదు ఈ మురికి నీళ్ళు ఎప్పుడైతే ఈ వర్షాకాలంలో బాగా పైకి వస్తాయో పక్కనుండ పేరాల, కొత్తపేట, చీరాల, ఉడ్నగరు ఈ ప్రాంతంలో ఉన్న నీళ్ళన్నిటి కలుషితం అయ్యి భూగర్భంలో నీళ్ళన్నీ పనికి రాకుండా పోతున్నాయి. ఆ నీళ్లు కనీసం స్నానాలకు కూడా అడిగిన పరిస్థితి లేదు. ఏదైనా మంచినీటి కోసం ఏదైనా మిషన్ పెట్టుకుందాము అని అడిగితే ఈ ప్రాంతాల్లో ఈ మిషన్లు పనిచేయవు. ఏంటంటే భూగర్భ జలాలు కలుషితం అయిపోతున్నాయి కుందేరు కారణంగా అన్నారు. కుందేరు కారణంగా ఎందుకు కలుషితం అయిపోతున్నాయి అంటే కుందేరులో ఉండే కలవట్లలో ఉండే పుడికలు సంవత్సరాల తరబడి తీయట్లేదు. ఈ కుందేరులో పెరుగుతున్న పుడికి ఈ యొక్క కలవట్ల పక్కనున్న ఈ గుర్రపు డెక్కను తీగిపోవటం వల్ల ఎక్కడ నీళ్ళు అక్కడే ఆగిపోయి ఈ యొక్క మురిగి నీరు పైకి వస్తుంది. ఇది ఇంతే కొనసాగితే ఈ మురిగి నీరు వల్ల చీరాల పట్టణంలన్నీ భూగర్భ జలాలన్నీ కలుషితం అవుతామే కాక ఇక్కడ ఉన్న పశుగ్రాసము, పశువులు పెంచుకునే వాళ్ళు, అదేవిధంగా దీని మీద జీవనం సాగిస్తున్న వాళ్ళందరూ చాలా దుర్భర పరిస్థితులకు నెట్టబడతారు. ఈ విషయాన్ని ఈ నియోజకవర్గ ప్రజానికం గుర్తిరిగి ఈ ఎవరైతే డ్రైనేజ్ యంత్రాంగం ఉందో యుద్ధ ప్రాతిపదికమైన డ్రైనేజ్ యంత్రాంగం దీని మీద తగిన చర్యలు తీసుకొని ఈ కుందేరు ప్రాంతంలో ఉన్న గొర్రపు డెక్కను తొలగించడం కదా, కలవట్ల కింద పూడికలను తీసి ఈ మురికి నీళ్ళన్నీ చెనగంజం సైడ్ ఉన్న డ్రైన్లోకి పారజరి అక్కడి నుంచి సముద్రంలో కలిసేటట్టు తగిన చర్యలు తీసుకోవాలని మేము ఆల్ ఇండియా బీఎస్పీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. దీని మీద వీళ్ళు వెంటనే చర్యలు తీసుకోకపోతే మేము ఈ డ్రైనేజ్ ఆఫీస్కి వచ్చి నిరసన కార్యక్రమాన్ని కూడా త్వరలో చేపడతామని తెలియజేస్తున్నాం. దానికి ప్రజలందరూ సంఘీభావం తెలిసి తమ మద్దతు తెలియజేయవలసిందిగా ఇందు మూలంగా మీ అందరినీ అర్థిస్తున్నాం. ఫస్ట్ వాళ్ళకి నా నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే కుందేరు సమస్య, ఈ కుందేరు సమస్య ఎన్నో ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నా కూడా దీన్ని మాత్రం ఎవరు కూడా బాగు చేయలేకపోతున్నారు. ఈ కుందేరులో ఉన్న పశుగ్రాసాన్ని అమ్ముకొని కానీ వాళ్ళ పశువులు వేసుకొని కానీ అట్లా పెంచుకుంటూ వాళ్ళ ఇంట్లో యొక్క అవసరాలకి వాడుకుంటూ ఉన్నారు. అలాంటిది ఈ రోజున ఈ చీరాల మున్సిపాలిటీ వాటర్ మొత్తం కంప్లీట్గా కుందేరుకి పెట్టేసి ఆ వాటర్తో పాటుగా పై నీళ్లు, వర్షపు నీళ్లు ఈ మొత్తం ఏకమయ్యి ఈ గుర్రపు డెక్క వల్ల ఈ బయటికి పోలేకపోతుంది. వాటర్ అంతా ఎక్కడిదక్కడ స్ట్రక్ అయిపోయి ఈ చీరాల్లో ఉన్న వ్యర్థాలన్నీ కూడా తీసుకొచ్చి ఆ కేఎస్ఆర్ హ్యాండ్లూమ్స్ ప్రక్కన ఉన్న కలవర్ట దగ్గర, కోర్టు దగ్గర ఉన్న కలవర్ట దగ్గర ఈ మొత్తం వేసేసి అందులో పడేస్తున్నారు. ఈ పడేయటం వల్ల అది కుళ్ళిపోయి అనేక రకమైన స్మెల్, బ్యాడ్ స్మెల్ వచ్చేసి దోమలతో సగం సమస్య ఏర్పడిపోయింది. మున్సిపాలిటీ వాళ్ళకి, ఇప్పుడు డ్రైనేజీ వాళ్ళకి పోయిన సంవత్సరం కూడా చెప్పడం జరిగింది. పోయిన సంవత్సరం ఏదో కాస్త వచ్చారు, చేశారు, వెళ్ళారు, అంతవరకే. దీనికి శాశ్వతమైన పరిష్కారం ఎవరు కూడా చేయలేకపోతున్నారు. కాబట్టి ఈ కుందేరు రైతులు ఆ పచ్చిగడ్డితో బతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అలాంటి వాళ్ళని మీద ప్రేమ అభిమానాలు కానీ ఉంటే ఏ నాయకులైనా సరే ఈ కుందేరుని బాగు చేసి ఈ కుందేరు నీళ్ళని సముద్రానికి కానీ లేకపోతే వేరే ఒక డ్రైనేజీకి కానీ పంపించేస్తే అందరూ సక్రంగా ఉంటారు. ఈ చీరాలు కూడా బాగా డెవలప్మెంట్ అవుతుంది. ఈ దుర్వాసన ఉండదు, ఈ వ్యర్థాలు వేయటం కూడా ఉండదు. కాబట్టి దీన్ని కాపాడవలసిందిగా మున్సిపాలిటీ వారికి, డ్రైనేజీ వాళ్ళకి నేను ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే ఈ విషయం నేను వాళ్ళకి తెలియపరుస్తున్నాను. సార్, మేము పేరాల కుందేరుకు సంబంధించినటువంటి సన్నకారు, చిన్నకారు రైతాంగం సార్. మా కొద్దిపాటి భూములు పేరాల కోర్టు దగ్గర గడ్డి భూములు కలవు. ఆ గడ్డి భూముల్ని పచ్చిగడ్డి కోసుకొని పశువులకు వేసుకొని తద్వారా జీవనం సాగిస్తుంటున్నాం. అయితే మన కుందేరు దగ్గర ఉన్న పేరాల బ్రిడ్జికి, కోర్టు దగ్గర ఉన్న బ్రిడ్జి, ఏఎస్ఆర్ దగ్గర ఉన్న బ్రిడ్జి, కొత్తపేట, రామకృష్ణపురం ఈ పరిసర ప్రాంతాల్లో ఈ చట్టాల కింద పూడికలు తీయకుండా అట్టే ఉంజలేకి గుర్రపు డెక్క వగేరా వ్యర్థాలు, బురదలు అన్నీ కూడా పారుదలకి అడ్డంగా పడిపోయి పారుదల లేక ఆ వర్షాల వల్ల, అధిక వర్షాల వల్ల
వచ్చి నీరంతా కూడా మా పచ్చిగడ్డి బీళ్ళ మీదకి వచ్చేసి మా పచ్చిగడ్డి బీళ్ళన్నీ పాడైపోతాయి. దయచేసి కామందుల వారు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఈ కలవట్ల కింద ఉన్నట్టు పూడికిల్ని సంవత్సరానికి ఒకసారి అని చెప్పేసి చేస్తున్నారు. పోయిన సంవత్సరం కూడా గత 2 కలవట్ల కింద తీశారు, కానీ పేరాల కోర్టు దగ్గర సంబంధించింది కానీ కేఎస్ఆర్ దగ్గర తీయలేదు. ఇంకా చూడండి, ఒకసారి చూడండి ఎట్లా ఉండే చూడండి. అసలు ఒక చిట్ట అడవిలాగా కానొస్తుందే కానీ ఒక కాలువలాగా ఏం లేదు. ఈ వర్షం పడితే మట్టికి తునక్క పడితే మాకు భయం వేస్తుంది. మా చేలలోకి మోకాళ్ళ లోతు నీళ్లు పైకి వచ్చేస్తుంది. కాబట్టి కామందుల వారు మా దయించి మాకు ఈ కలవట్లకు ఉన్నటువంటి పూడికలను తీసేసి నీరుని పారుదల చేసి ఎలాంటి సమస్యలు లేకుండా చేసి మాకు సంబంధించిన రైతాంగానికి కూడా న్యాయం చేయవలసినదిగా కోరుకుంటున్నాం.